Good evening everyone. In the previous videos, we discussed all the polling process in the polling booth and the initiation of the counting process and how to count postal ballot papers. So all these lessons have been completed so far. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా తమ సర్వీస్ కాలంలో కౌంటింగ్కి హాజరయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఐ సే దట్ ఫ్యూ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కెన్ అటెండ్ ద కౌంటింగ్ ప్రోగ్రామ్ at the time of general elections. But when we come to this Sarpanch and ward election, so many presiding officers have the chance to participate in the counting program. So returning officer ప్రిసైడింగ్ అధికారులతో కలిసి ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ చేస్తారు వార్డ్ మరియు సర్పంచ్ ఎలక్షన్లో. సో ఇలాంటి అవకాశం మరి వస్తున్నందుకు మనందరం కూడా సంతోషించాలి. దాన్ని ఏ విధంగా మనం తేలిగ్గా చేయాలో కూడా మనం నేర్చుకోవాలి. అందుకనే ఇప్పుడు ఈ పూట ఇన్ దిస్ వీడియో ఇన్ దిస్ లెసన్ వీఆర్ గోయింగ్ టు నో హౌ టు కౌంట్ ద ఓట్స్ ఇన్ ద బ్యాలెట్ బాక్స్. బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఓట్లు ఎలా కౌంట్ చేయాలో చూద్దాం. దీన్ని సులభమైనటువంటి రీతిలో మనము ఒక పద్ధతి ప్రకారం కనుక ముందుగానే నేర్చుకుని ఉంటే తేలికైపోతుంది. బోర్డు వైపు చూడండి. ఇక్కడ సర్పంచ్ మరియు వార్డు మెంబర్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ బ్యాలెట్ బాక్సుల లెక్కింపు ఎలా చేయాలో చూడబోతూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి సమాచారము రిటర్నింగ్ ఆఫీసర్ బుక్లో చాప్టర్ 16లో పేజ్ నంబర్స్ 45 నుంచి 50 వరకు పొందుపరచబడి ఉన్నాయి. సో కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ బుక్ని క్లారిటీగా మనం చదివితే ఈ విషయాలన్నీ కూడా మనకి అవగతం అవుతాయి. సో అసలు కౌంటింగ్ ప్రాసెస్ యొక్క విధానం ఏంటో చూద్దాం. బ్యాలెట్ బాక్సుల్లో కౌంటింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రాథమిక విషయాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూస్తాం. ఒకటి, ఫస్ట్ కౌంటింగ్ అసిస్టెంట్స్, కౌంటింగ్ సహాయకుల యొక్క నియామకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక వార్డులో ఎన్ని టేబుల్స్ వేయాలి అంటే ఒక కౌంటింగ్ కేంద్రంలో సహజంగా ఎన్ని టేబుల్స్ వేసి మనం కౌంటింగ్ చేపట్టాలి అనేది ఓ పెద్ద అనుమానం. మీకు బుక్లో కనుక చూస్తే ఒకవేళ మీకు ఇవ్వబడినటువంటి కౌంటింగ్ సహాయకుల యొక్క సంఖ్య తక్కువగా ఉన్నట్లయితే సాధారణంగా ఒక్క వార్డు మాత్రమే ఒక్కోసారి మనము లెక్కించాలి. అంటే ఒకసారికి ఒక వార్డు మాత్రమే లెక్కించాలి. అంటే మరి ఒక్కొక్క వార్డు మాత్రమే లెక్కించాలి. ఎందుకనంటే కౌంటింగ్ సహాయకుల యొక్క సంఖ్య తక్కువగా ఉంటే ఆ విధంగా చేయాలి. ఒకవేళ కౌంటింగ్ సహాయకుల యొక్క సంఖ్య మీకు బాగానే ఉంటే అప్పుడు ఒకటి కంటే ఎక్కువ టేబుల్స్ మనము వేసుకొని ఒక్కో వార్డు కాకుండా ఒకేసారి 2 లేదా 3 లేదా 4 వార్డులు లెక్కించుకునేటువంటి అవకాశాలు కూడా మీకు ఇచ్చినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ కరదీపికలో ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి కౌంటింగ్ సహాయకులు అసిస్టెంట్స్ యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటే మీరు ఒకటి కంటే ఎక్కువ టేబుల్స్ వేసుకొని ఒక వాటి కంటే ఎక్కువ వార్డ్స్ మీరు లెక్క పెట్టవచ్చు. మరి అసలు చూడండి, ప్రతి బ్యాలెట్ బాక్స్కి సంబంధించినటువంటి మనం ముందుగానే గత పాఠంలో కూడా చెప్పుకున్నాం. బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి కౌంటింగ్ చేయాలంటే ఆ బ్యాలెట్ బాక్సులు చుట్టూ తిరిగేటువంటి ముఖ్యమైనటువంటి ప్రిసైడింగ్ అధికారి వారు పంపించినటువంటి ఫార్మాట్స్ ఉన్నాయి. అవేంటంటే, ఒకటి ఇంపార్టెంట్ పేపర్ సీల్ అకౌంట్. బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా పేపర్ సీల్ అకౌంట్ కావాలి. రెండవది బ్యాలెట్ పేపర్ అకౌంట్. ఆ డబ్బాలో ఎన్ని ఓట్లు అయితే ఉన్నాయో దాన్ని తెలియచేసేటువంటి బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఉండాలి. దాంతోపాటుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ. ఈ 3 కూడా బ్యాలెట్ బాక్స్ పైనే ఉండాలి. ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా జాగ్రత్తగా మరి ఇవి కలిగి ఉండాలి. ఈ 3 కలిగి ఉన్న తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి పోలింగ్ ఇది బ్యాలెట్ పేపర్ అకౌంట్, అలానే పేపర్ సీల్ అకౌంట్, అలానే ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ, ఇవి 3 కూడా బాక్స్ దగ్గరే ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏదైనా సరే ఒక బాక్స్ ఓపెన్ చేయాలంటే మొట్టమొదటిసారిగా పేపర్ సీల్స్ ఏమేమి సీల్ చేశారో ఆ సీరియల్ నంబర్స్ కావాలి. అవి ప్రిసైడింగ్ అధికారి పంపించినటువంటి పేపర్ సీల్ అకౌంట్లో ఉంటాయి. అదేవిధంగా మరి క్యాండిడేట్ లేదా అతని యొక్క ఎలక్షన్ ఏజెంట్ కూడా మనము తెలియపరిచాం కాబట్టి ముందుగానే వారు కూడా వచ్చి పేపర్ సీల్స్ నంబర్స్ సరిచూసుకుంటారు. అవి కనుక
డబ్బా పైన ఉన్నటువంటి పేపర్ సీల్స్ మరి ఇచ్చినటువంటి అకౌంట్ ఫామ్స్లో ఉన్నటువంటి పేపర్ సీలు 2 నంబర్లు కూడా సరిపోలితే అప్పుడు బ్యాలెట్ బాక్సు ఓపెన్ చేసి మనము కౌంటింగ్ చేయాలి. అయితే ఇప్పుడు పోలింగ్ స్టేషన్ వైజ్గా మనము ఒక్కొక్క వార్డు మెంబర్ యొక్క ఓట్లు ముందు లెక్కిస్తాం, అవునా? కాబట్టి ఇక్కడ సర్పంచ్కి ఏమో పింక్ కలర్లో ఉన్నటువంటి ఓట్లు ఉంటాయి బ్యాలెట్ పేపర్సు, అదే వార్డు మెంబర్కి అయితే వైట్ కలర్లో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్సు ఉంటాయి. వీటిల్లో మొట్టమొదటిసారిగా మనము సర్పంచ్ ఓట్లు లెక్కించము. మనము ఒక్కో పోలింగ్ కేంద్రం వైజ్గా ఒక్కొక్క వార్డు మెంబర్ యొక్క ఓట్లు మాత్రమే ముందు మనము లెక్కిస్తాము. ఓకే, మరి సర్పంచ్ ఓట్లు ఏం చేయాలి? సర్పంచ్ యొక్క ఓట్లు మొత్తం కూడా ఒక్కో పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి డబ్బాలో ఉన్నటువంటి వార్డు మెంబర్ల యొక్క ఓట్లు కౌంట్ చేసేటప్పుడు ఈ సర్పంచ్కి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా అవి కూడా మనం ఏం చేయాలంటే ఒక పెద్ద డబ్బాలో ఈ బ్యాలెట్ పేపర్స్ అన్నీ కూడా ఓపెన్ చేయకుండా ఆ డబ్బాలో వేసేయాలి. వాటిని ఇప్పుడు కదిలించకూడదు అనమాట. ఫస్ట్ మనం చేసేది వార్డు మెంబర్ యొక్క కౌంటింగ్ మాత్రమే చేయాలి. అవి చేసేటప్పుడు ఉన్నటువంటి పింక్ కలర్లో ఉన్నటువంటి సర్పంచ్ యొక్క ఓట్లన్నీ కూడా మరి ఒక పెద్ద డబ్బాలో వేయాలి. అలా వేసే ముందు కట్టలు కట్టుకోవాలి. రైట్, చూడండి ఇప్పుడు లెక్కింపు ప్రారంభం. సో ఇక్కడ మనం చెప్పే విషయాన్ని మనము 4 భాగాలు చేసాం. ఒకటి ప్రాథమిక విధానం ఎలా ఉంటుంది, లెక్కింపు ప్రారంభం ఎలా ఉంటుంది, ఆ తర్వాత బ్యాలెట్ పేపర్లు తిరస్కరణ ఏ అంశాల ద్వారా చేయొచ్చు, ఓకే, అసలు కొన్ని అంశాల ద్వారా వాటిని తిరస్కరించకూడదు, అవి అంటూ కూడా 4 భాగాల్లో ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నామన్నమాట. ఇప్పుడు లెక్కింపు ప్రారంభానికి వద్దాం. 2వ భాగం. సహజంగా బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఈ బ్యాలెట్ పేపర్లు పింక్ కలర్లో ఉంటాయి, సర్పంచ్కి అయితే తెలుపు రంగులో ఉంటాయి వార్డు మెంబర్వి. ఓకే, ఇవి 2 కూడా మనము బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత డబ్బాలో వార్డు మెంబర్ యొక్క బ్యాలెట్ పేపర్లు ఎన్ని ఉన్నాయో లెక్కేస్తాము, అలానే సర్పంచ్ యొక్క బ్యాలెట్ పేపర్లు ఎన్ని ఉన్నాయో కూడా లెక్కేస్తాం. ఇవి 2 దాదాపుగా సమానంగానే ఉంటాయి. ఒకవేళ సమానంగా ఉండినటువంటి సందర్భం వస్తే గాబరా పడవద్దు. ఎందుకంటే ఒక్కోసారి ఓటర్ డబ్బాలో ఒక ఓటు వేసి మరో ఓటు వేయకుండా బయటకు వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటివి అసమానంగా వచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడొద్దు. ఓకే, రైట్. తర్వాత ఆ తీసినటువంటి పింక్ మరియు తెలుపు సంఖ్య ఏవైతే బ్యాలెట్ పేపర్లు ఉన్నాయో ముందు మనం ఏం లెక్కిస్తాము? తెలుపు బ్యాలెట్ పేపర్లు అభ్యర్థుల ఆధారంగా వేరు చేయాలి. అంటే ఏంటి? సర్పంచ్ ఓట్లు పక్కన పడేసాం. బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి మరి వార్డు మెంబర్ల యొక్క బ్యాలెట్ పేపర్లు ఏ క్యాండిడేట్కి ఎన్ని వస్తాయో మనము లెక్క చెప్పాలి. కాబట్టి క్యాండిడేట్ వైజ్గా ఇప్పుడు మరి ఈ తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ని వేరు చేయాలి. వేరు చేసిన తర్వాత మనం వాటి యొక్క వ్యాలిడిటీ చూడాలి. వ్యాలిడిటీ అంటే ఏంటి? చెల్లుబాటు. అవి చెల్లుతాయా లేదా? సో ఇలా ఒకవేళ చెల్లుని అనుకోండి, అసలు చెల్లుతాయా లేదా అనే విషయాన్ని 3వ 4వ భాగంలో చూద్దాం. ఎందుకంటే అవి 2 ఒకేసారి చెప్పుకోవాల్సినటువంటివి, అవి తర్వాత చూద్దాం. సో ఇప్పుడు చెల్లుబాటు ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్స్ని బండిల్స్ చేయాలి. బండిల్స్ చేసేటప్పుడు ఒక్కో బండిల్లో 25 బ్యాలెట్ పేపర్ల చొప్పున కట్టలుగా కూర్చాలి. కట్టలు ఒక 25 బ్యాలెట్ పేపర్లు తీసి మరి ఒక కట్టగా పేర్చి రబ్బర్ బ్యాండ్లు తీసుకొని ఆ చివరకు రబ్బర్ బ్యాండు, ఈ చివరకు రబ్బర్ బ్యాండు కదలకుండా జాగ్రత్తగా కట్టలు కట్టాలి. కట్టలు కట్టి ఉంచాలి. అయితే చల్లనటువంటి బ్యాలెట్ పేపర్స్ కూడా వస్తూ ఉంటాయి మనకి. వాటిని వేరుగా ఉంచేసి వాటిపైన నిర్ణయాన్ని మనము చివరిలో తీసుకుంటాము. దాని గురించి టెన్షన్ పడనవసరం అవసరం లేదు. ముందు వ్యాలిడ్ ఓట్లు లెక్కిస్తాము. ఆ తర్వాత ఒకవేళ మధ్యలో లెక్కించేటప్పుడు ఇన్వాలిడ్ కనుక వచ్చినట్టయితే వాటిని పక్కన పెట్టేసి వాటిని చివరిలో నిర్ణయిస్తాం. ఓకే, అలా మనము ఈ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ వైజ్గా ఓకే వార్డు మెంబర్ యొక్క ఓట్లు మనం లెక్కింపు ప్రారంభించి ఈ విధంగా పూర్తి చేస్తామన్నమాట. మరి సర్పంచ్ ఓట్లను కూడా 25 చొప్పున మనం ఏం చేస్తాము? కట్టలుగా మార్చేసి వాటిని ఆర్ఓ గారికి ఇస్తాం. ఆర్ఓ గారు ఏం చేస్తారంటే ఈ 25 బ్యాలెట్ పేపర్లు ఉన్నటువంటి సర్పంచ్ బండిల్స్ని ఒక పెద్ద డబ్బాలో డ్రమ్ములో వేసేస్తారు. ఓకే, మరి వార్డులన్నీ కూడా ఈ విధంగా మనం వార్డు మెంబర్స్ కౌంట్ చేసి వచ్చినటువంటి ఫలితాలని ఆర్ఓ గారు నమోదు చేస్తారు. ఆర్ఓ గారు ఫలితాన్ని నమోదు చేస్తూ ఉంటారు. వచ్చేటువంటి సర్పంచ్ ఓట్లనేమో కట్లుగా పెద్ద డ్రమ్ములో వేస్తారు. రైట్,
తర్వాత ఇప్పుడు వార్డు మెంబర్లన్నీ కూడా పోలింగ్ స్టేషన్ వైజ్గా లెక్కింపు అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఏం చేపట్టాలి? సర్పంచ్ ఓట్లు లెక్క పెట్టాలి. ఆ సర్పంచ్ కట్టలన్నీ కూడా పెద్ద డ్రమ్ములో వేసి ఉన్నాయని చెప్పాం. ఈ పెద్ద డ్రమ్ములో వేసి ఏం చేయాలంటే వాటిని ఇప్పుడు లెక్కింపు ప్రారంభించాలి. లెక్కింపు ప్రారంభించేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ చెల్లుబాటు వ్యాలిడ్ ఓట్లను మాత్రమే లెక్కించాలి. అందులో కూడా ఇన్వాలిడ్ కనుక ఉన్నట్లయితే వాటిని ప్రక్కన పెట్టేసి తుది ఫలితాన్ని మనము చివరిలో దీనిపైన నిర్ణయం తీసుకుంటాము. సో ఇప్పుడు అదే కాబట్టి సర్పంచ్ కట్లన్నీ పెద్ద డ్రమ్ములో వేసి ముందు చెల్లుబాటు అయ్యేటువంటి ఓట్లు, తర్వాత చెల్లుబాటు కానివి చూస్తాము. ఇలా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉండాలి. మధ్య మధ్యలో చిన్న వివాదాలు ఏమైనా వస్తాయేమో, అలాంటి వివాదాలు లేకుండా మరి రిటర్నింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ అధికారుల యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క మద్దతుతో మనము ఈ కౌంటింగ్ ప్రక్రియని ముందుకి కొనసాగించాలి. రైట్, ఇప్పటివరకు మనం అసలు ఇనిషియల్గా ఏం చేయాలి, లెక్కింపు ప్రారంభించిన తర్వాత వార్డు మెంబర్ల ఓట్లు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు ఎలా లెక్కించాలో చూసాం. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశాలు చూడబోతూ ఉన్నాము. అవి బ్యాలెట్ పేపర్స్ని మనము ఎప్పుడు ఇన్వాలిడ్ చేస్తాము, బ్యాలెట్ పేపర్స్ని మనం ఎప్పుడు ఇన్వాలిడ్ చేస్తాము, అవి ఎప్పుడు తిరస్కరణకు గురవుతాయి, ఆ సందర్భాలు చూడండి. ఒకటోది, ఓటర్ని గుర్తుపట్టే విధంగా ఆనవాళ్ళు ఉన్నట్లయితే ఒక్కోసారి ఓటు వేసేటప్పుడు తన పేరు రాయడం కానీ, తన అడ్రస్ రాయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు తెలియక. సో అలా చేస్తే ఓటర్ని కనుక ఐడెంటిఫై చేసేటట్లుగా ఏమైనా గుర్తులు ఆనవాళ్ళు ఉంటే ఆ బ్యాలెట్ పేపర్ చెల్లదు. రెండో అంశం, ఓటు వేసినట్లు మనకి అనిపించలేదు, బ్యాలెట్ పేపర్ పైన చూసాము, ఎక్కడ ఓటు వేసినట్టు ఆ స్వస్తిక్ మార్క్ కనపడలా, అప్పుడు కూడా అది ఇన్వాలిడే. తర్వాత ఒక్కోసారి గుర్తు దగ్గర కానీ గుర్తు పైన కానీ వేయకుండా స్వస్తిక్ మార్క్ ఎక్కడో వేస్తాడు, అలా కనుక వేస్తే ఆ ఓటు చెల్లదు. రెండోది, మనం ఏం చేయాలి, ఓటు వేసేటప్పుడు స్వస్తిక్ గుర్తు మాత్రమే అతను ముద్ర వేయాలి. ఒక్కోసారి ఏం చేస్తారంటే మనం ఇచ్చినటువంటి స్వస్తిక్ ముద్ర కాకుండా ఏదో ఒకటి ఇతర గుర్తు వేస్తారు, అలాంటి సందర్భంలో ఆ ఓటు చెల్లదు. తర్వాత ఒక్కోసారి ఒక క్యాండిడేట్కి ఓటు వేయాల్సింది పోయి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి ఓటేస్తారు స్వస్తిక్ గుర్తుతో, ఆ ఓటు కూడా చెల్లదు. నెక్స్ట్, అసలు ఓటు వేశారు కానీ అది గుర్తించడానికి వీలు లేని విధంగా ఓటు ముద్ర ఉంటుంది. స్వస్తిక్ మార్కుతో ఎట్లా పడితే అట్లా ఓటు వేస్తారు, అర్థం కాకుండా దాన్ని మనం ఐడెంటిఫై చేసే విధంగా లేకుండా ఉంటుంది, అది కూడా ఆ ఓటు చెల్లదు. సో ఈ పాయింట్లు కనుక మీరు బాగా అవగాహన చేసుకుంటే ఆ బ్యాలెట్ పేపర్ చెల్లుతుందో లేదో తేలిగ్గా చెప్పవచ్చు. మరి ఒక్కోసారి మనం కూడా పొరపాటు పడతాం, చెల్లుబాటు నిర్ధారించేటప్పుడు ఆ వ్యాలిడిటీని మనము నిర్ధారించి చూపేటప్పుడు మనం ఏం చేస్తామంటే పొరపాటు పడతాం. అందుకని కొన్ని విషయాల్లో వాటిని తిరస్కరించకూడదు. ఎందుకు తిరస్కరించకూడదు, ఎలాంటి సందర్భంలో మనము బ్యాలెట్ పేపర్ యొక్క వ్యాలిడిటీని తిరస్కరించకూడదు చూద్దాం. ఇది లాస్ట్ భాగంలో చూడండి. ఒకటి కంటే ఎక్కువ సార్లు స్వస్తిక్ ఉందని ఓటరు తన అభ్యర్థి మీద ఉన్నటువంటి అమిత అభిమానంతో ఒక్కోసారి 2 లేదా 3 సార్లు స్వస్తిక్ గుర్తు అదే సింబల్ మీద గుద్దుతారు. సో ఒకటి కంటే ఎక్కువ సార్లు స్వస్తిక్ ఉందని చెప్పేసి మనము ఆ ఓటుని ఇన్వాలిడ్ చేయకూడదు, అది చెల్లుబాటు అవుతుంది. నెక్స్ట్, ఓటర్ గడిలో వేసినటువంటి గుర్తు అంటే స్వస్తిక్తో ముద్ర వేసిన తర్వాత ఆ ముద్ర వెనుక భాగాన ఉన్నటువంటి గడిలో ఓటర్ గడిలో వేసినటువంటి ముద్ర వెనుక భాగాన కూడా అది ప్రింట్ పడుతుంది, ఇంప్రెషన్ ఉంటుందన్నమాట. అలా అని మనము ఓటు తిరస్కరించకూడదు. నెక్స్ట్, అదే గడిలో ఉన్నటువంటి ముద్ర ఏం చేస్తాడంటే ఓటరు ఓటు వేసి మడుస్తాడు, తన కేటాయించినటువంటి అభ్యర్థి యొక్క గడిలోనే వేస్తాడు. కానీ మడిచినప్పుడు అదేమవుతుందంటే ఆ ఇంప్రెషన్ మడత వల్ల వేరే గడిలో అది పడుతుంది. అలాంటి అప్పుడు కూడా మనము దాన్ని తిరస్కరించరాదు, అది తన అభ్యర్థికి వేసినట్లే మనము పరిగణించి దానిని వ్యాలిడ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, గడి ప్రదేశంలో వేసినటువంటి గుర్తు కొంత భాగమేమో తన సింబల్ మీద పడి మిగిలింది తెల్లని భాగంపై కానీ లేదంటే దూరంగా కానీ పడినప్పుడు కూడా ఆ ఓటు చెల్లుబాటే అవుతుంది. తర్వాత ఒక్కోసారి ప్రిసైడింగ్ అధికారి సంతకం పెట్టడం మర్చిపోయినటువంటి బ్యాలెట్ పేపర్ కనుక అదర్ పోలింగ్ ఆఫీసరు ఓటర్కి ఇస్తే ఓటు వేసి డబ్బాలో వేస్తాడు, అది అతని పొరపాటు కాదు కాబట్టి
ప్రిసైడింగ్ అధికారి యొక్క సంతకము లేనప్పటికీ కూడా అది చెల్లుబాటు అవుతుంది అని ఇక్కడ మనకి తెలియపరిచినటువంటి 45 నుంచి 50 పేజీల మధ్య ఉన్నటువంటి సమాచారంలో రిటర్నింగ్ అధికారి యొక్క ఖరదీపికలో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి బ్యాలెట్ పేపర్ పైన ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం లేదని మనము దానిని చెల్లని ఓటుగా నిర్ధారించరాదు, అది చెల్లుబాటు అవుతుంది. రైట్. ఇకపోతే ఇక్కడ 2 ముఖ్యమైనటువంటి విషయాలు మనము రాసాము. విషయం ఏంటంటే తిరస్కరించబడినటువంటి ఆ ఓట్లు అన్నీ కూడా ఏం చేయాలంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ కౌంటింగ్ చేసేటప్పుడు ఎవరైతే చెల్లని ఓటుగా ఒక బ్యాలెట్ పేపర్ని నిర్ధారించారో వాళ్ళు ఏం చేయాలంటే అది రిటర్నింగ్ ఆఫీసర్కి తెలియపరిచి ఉంచాలి. అప్పుడు రిటర్నింగ్ ఆఫీసరు తిరస్కరించబడిన ప్రతి బ్యాలెట్ పేపర్ పైన రిజెక్టెడ్ అని ఒక పదం రాస్తాడు. రిజెక్టెడ్ అని రాసి ఎందుకు రిజెక్ట్ చేశాడో కూడా దాని కింద కారణం రాసి ఆ కారణాన్ని సంబంధిత అభ్యర్థికి మనము చూపాలి. ఇది రిటర్నింగ్ అధికారి యొక్క బాధ్యత. ఊరికే రిజెక్ట్ చేయడమే కాదు, ఆ బ్యాలెట్ పేపర్ పైన రిజెక్ట్ చేయబడింది అని రాసి దాని కింద కారణాన్ని రాసి సంబంధిత అభ్యర్థికి చూపాలి అని ఎలక్షన్ కమిషన్ వారి నిర్దేశాలలో ఉన్నది. అట్లా ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, ఎవరైనా సరే క్యాండిడేట్ కానీ తన యొక్క ఎలక్షన్ ఏజెంట్ కానీ బ్యాలెట్ పేపర్ను అసలు ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయకూడదు. అక్కడ కౌంటింగ్లో పాల్గొనేటువంటి సిబ్బంది అయినటువంటి మన అధికారులు, ప్రిసైడింగ్ ఆఫీసర్ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్ అన్ని టేబుల్స్ దగ్గర తను తిరుగుతూ తన విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కో టేబుల్ దగ్గర ఎవరైతే ప్రిసైడింగ్ అధికారులు ఉన్నారో వారు బ్యాలెట్ పేపర్ని చూపేటప్పుడు ఎట్టి పరిస్థితిలో వారి చేతికి ఇవ్వడం చేయకూడదు, వారు తాకడానికి రూల్స్ లేవు. అట్ ద సేమ్ టైం గత లెసన్స్లో మనం చెప్పుకున్నాము, దేర్ మస్ట్ బి బ్యారియర్స్ బిట్వీన్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆర్ ద కౌంటింగ్ అసిస్టెంట్స్ అండ్ పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్స్. వీళ్ళిద్దరికి మధ్యలో వీలైతే బ్యారికేడ్స్ కట్టించుకునేటువంటి ఏర్పాట్లు కూడా రిటర్నింగ్ అధికారి వారు చూసుకోవాలి. సో ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ పాఠంలో మనము ఏ విధంగా మనము బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఆ ఓట్లను లెక్కించాలో ఇప్పటివరకు చూసాము. ఓకే, థ్యాంక్ యూ.